హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి రెగ్యులర్గా కోళ్ళ ఫామ్ గురించి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినట్టయితే మన దగ్గర మంచి బ్రీడింగ్ యూనిట్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. దాదాపు అన్ని సేల్కి అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు అబ్రాస్ పుంజు కానీ, పాల అబ్రాస్ పెట్టెలు కానీ, సేతువ పెట్టె కానీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇరానీ కాకి బ్రీడ్ పెట్టె పిల్లలు అయితే తీసింది ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు కదా, ఈ పుంజు నెంబర్ 1 హై క్వాలిటీ టాప్ బ్రీడ్ అన్నట్టు. పాల బ్రాస్ పుంజు అంటాం కదా, అదొకటి. మీరు వెనకాల కూడా చూడొచ్చు, మొత్తం విడికాలు పెట్టెలు పుంజులు కూడా ఉన్నాయి. కంప్లీట్గా అన్ని అయితే సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి బ్రీడింగ్ యూనిట్ ఇదంతా. విడకాల పెట్టెలు మీరు చూడొచ్చు ఎంత మంచి హైట్ అయితే ఉన్నాయో. చాలా యంగేజ్ ఫ్రెండ్స్. కొన్ని గుడ్లు కూడా పెడుతున్నాయి, కొన్ని గుడ్లకు రెడీ అవుతున్నాయి ఇప్పుడే. పుంజు చూడండి మీరు ఎంత టాప్ క్వాలిటీతో ఉన్నదో. ఇలాంటి పుంజులతోని మంచి అబ్రాస్ పెట్టెతోనైనా, సేమ్ పాల అబ్రాస్ పెట్టెతోనైనా మనం క్రాసింగ్ చేపిస్తే ఏంటంటే టాప్ క్వాలిటీ బ్రీడ్ పిల్లలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనకు. ఆ టాప్ క్వాలిటీ బ్రీడ్స్ రావడం వల్ల మంచిగా ఫామ్ అయితే డెవలప్ అవుతుంది అన్నట్టు. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. అన్ని రకాల పుంజులు, అన్ని రకాల పెట్టెలు అయితే దొరుకుతాయి. నాటుకోడు పిల్లలు కూడా ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఫామ్లో నాటుకోళ్ళు అనేటివి ఉండాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, కూలర్ అయితే పెట్టుకున్నాను నేను. సమ్మర్ కదా, ఎండలు బాగా కొడుతున్నాయి కదా. సో ఇక నేను కూలర్ పెట్టుకోవడం వల్ల చూడండి మీరు, వాటి ఈకలు ఎంత చల్లగా లేస్తున్నాయో. నీళ్ళేసి పెట్టేసినామంటే సరిపోతుంది. ఎందుకంటే ఎండలో వాటికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి మనం వాటిని చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి మంచిగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. దానా అయితే పోసిన మంచి కంపెనీ దానానే, గ్రోయర్. ఇట్లా పోస్తేనే వాటికి హెల్త్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంకా సమ్మర్ కాబట్టి అప్పుడప్పుడు పెరుగన్నం కూడా వేసుకోవచ్చు, పుచ్చకాయలు కూడా కట్ చేసి అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు చూడండి, మనకు ఎప్పుడైనా సరే ఒక ఫామ్ స్టార్ట్ చేసే ముందు మంచి పుంజులు, మంచి పెట్టెలు అయితే స్టార్టింగ్లో అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. దానివల్ల ఇవి గుడ్లు పెట్టినప్పుడు మనకి ఏవైతే పిల్లలు వెళ్తాయో టాప్ క్వాలిటీ ఉంటే ఆ పిల్లలకి రేట్ మంచిగా వస్తుంది అన్నట్టు. అంటే ఒక్కరోజు పిల్లది అంటారు కదా, 10 days పిల్లలు అట్లా ఉంటాయి కదా, వాటికి ఒక్కదానికి 1000 రూపాయల దాకా పలుకుతుంది మార్కెట్లో రేటు. సో మీరు చూడొచ్చు ఇంత మంచి క్వాలిటీతో ఉన్న పుంజులు, పెట్టెలు ఉన్నాయి మన దగ్గర. సో ప్లస్ ఇప్పుడు ఈ నాటుకోళ్ళు కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా సేల్కి అయితే పెడుతున్నా అన్నట్టు. సో నేను ఆ నాటుకోళ్ళు కూడా ఎవరికైనా కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఫోన్ నెంబర్ ఉంది మీద, ఫోన్ నెంబర్ మీద వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్కి కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. దానా అయితే నీట్గా అయితే పోసుకోవాలి. పోసుకుంటే అవి మంచిగా తినేసి మంచిగా ఫ్రెష్ వాటర్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఎప్పుడు పోయినా కూడా మన ఫామ్లో. ఇప్పుడు మన ఫామ్కి మొత్తం అటు ఇటు చెట్లు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి మంచి పందిరి అయితే కట్టుకున్నా అన్నట్టు. దానివల్ల దాని కిందనే ఉంటాయి అన్నట్టు. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ బ్రీడ్స్ మొత్తం ఫోటోలు అయితే చూడొచ్చు, ఒక్కొక్క వాటి టాప్ క్వాలిటీ ఎంత ఉన్నదో. ఇవన్నీ సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే చేయండి.